లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 12వ తారీఖు. నీటి మడుగు. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. ఒక విన్నపము చేయడానికి అక్స తన గాడిదను దిగినది. మనలో చాలామంది గాడిదలపై సవారీ చేస్తున్నాము. ఆ గాడిదలు మన సొంతవి. మనలోనికి అవి గర్వాన్ని తెచ్చాయి. నీవు గాడిద మీద కూర్చొని ఇలాంటి విజ్ఞప్తిని చేయలేవు. నీ ప్రార్థనా జీవితంలో సంతృప్తి పడుట అనునదే ఆ గాడిద కావచ్చు. అయితే నీ ఆత్మీయ నిద్రపోతుతనం, గర్వము అను గాడిదను నీవు దిగాలి. మేము దర్శించిన అనేక ప్రాంతాలలో అనేక మంది తమ పాపాలను ఒప్పుకొని ప్రార్థనను నేర్చుకున్నారు. కానీ వారి ప్రార్థనలు స్వార్థపూరితమైనవి. పడిపోయిన స్థితిని, స్వార్థమును జయించే ప్రార్థన వారు నేర్చుకోలేదు. ఐగుప్తుని విడిచి రావడమే సరిపోదు. వాగ్దాన దేశాన్ని చేరేంత వరకు నడుస్తూనే ఉండాలి. హోరేబులో ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూచినట్లు దేవుని నుండి ధర్మశాస్త్రమును పొంది దేవుని చేత బోధించబడినట్లుగా దారిలో అమాలేకీయులను ఎదుర్కొనవలసి ఉంది. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హులు కారని దేవుడు కనుగొన్నప్పుడు వారిని అగ్నిస్తంభము వాగ్దాన దేశానికి దూరముగా నడిపించినది. అయ్యో, అరణ్యంలో వారు 39 సంవత్సరములు అటూ ఇటూ సంచరించారు. సనిగిన వారందరూ అరణ్యంలో చనిపోయారు. విశ్వాసములో సరి అయిన మెట్టు లేని వారు వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేరు. ఇక్కడ కాలేబు కుమార్తె గాడిదను దిగి నీటి మడుగులను ఇమ్మని తండ్రిని అడిగినది. ఆమె తండ్రి ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. మనకు నీటి మడుగులు అవసరము. మనలో స్వార్థము చనిపోయి దేవుని మహిమయే మన అంతిమ గురిగా మనకున్నప్పుడు మనకు నీటి మడుగులు దొరుకుతాయి. దేవుడు మనకు నీటి మడుగులను ఇవ్వాలని కోరుచున్నాడు. మన కూటములలో మారుమనసు పొందిన వారు అనేకులు అనేక వాటి కొరకు అడగడము మొదలు పెడతారు. అయితే అవన్నీ వారి కొరకు, వారి కుటుంబముల కొరకు భూసంబంధమైన అవసరతలే అయి ఉంటాయి. మొదట దేవుని రాజ్యమును వెదకుడి. నీ కుటుంబానికి నీవేమైనా చెయ్యాలని నీ హృదయంలో ఆశ ఉంటే దానిని ప్రక్కన పెట్టుము. దేవుని రాజ్యాన్ని ముందు వెతుకుతూ ఉండు. దేవుని రాజ్యము వ్యాప్తి చెందడం మరియు నీ కుటుంబం ఎడల నీ కోరిక ఆశ్చర్యముగా తీర్చబడము నీవు చూస్తావు. ఎన్ దానియేలు గారు.